పనులన్నీ అయిపోయాయా? లేదత్తయ్య, ఇప్పుడు వెళ్ళి పూర్తి చేయాలి. మీరు మాట్లాడుకుంటూ ఉండండి, నేను నా పని ఫినిష్ చేసుకుని వస్తాను. అలాగే. అఖిల, ఇదిగో తీసుకోమ్మా. అయ్యయ్యో, అలా పారేసుకున్నావేంటమ్మా? చూసుకొని తినాలి కదా. అమ్మ లక్ష్మి, చేయి కడుక్కోవడానికి కొన్ని నీళ్లు తీసుకురామా. అయ్యయ్యో, మెల్లగా తినాలి కదా అఖిల, చూసుకోవాలి కదా. నాకైతే అలవాటుందమ్మా, తనకి అలవాటు లేదు కదా, అందుకే ఇలా అయ్యుంటుంది. క్లీన్ చేసే. ఏంటమ్మా లక్ష్మి, కిచెన్ లో సౌండ్ వస్తుంది. ట్యాప్ ఏమైనా ఆన్ చేసి వచ్చినట్టున్నావు. అయ్యో అవునత్తయ్య, మర్చిపోయాను. అమ్మా అఖిల, అయిపోయిందా? ఇంకా చాలా పనులున్నాయి. అయిపోయింది అత్తయ్య. సరే సరే, ఇదిగో పట్టుకో. మార్కెట్కి వెళ్ళి ఫ్రెష్ గా ఉన్న కూరగాయలు తీసుకురా. అర్థమైందా? వెళ్ళు. ఏంటమ్మా, నువ్వు ఇంత స్లోగా ఉంటే ఎలా? ఇల్లు క్లీన్ చేయాలి, వంట చేయాలి. సరే, ఈ బకెట్ పట్టుకో. పట్టుకో, త్వరగా త్వరగా కానీ, సరేనా? ఇదిగో పట్టుకో. అమ్మా అఖిల, చాలు. అఖిల, ఏమైంది? అది అత్తయ్య. అయ్యో, చెప్పమ్మా, ఏమైంది? ఏదో చాలు అన్నావు, దేని గురించి? అది అత్తయ్య, పాన్ చాలు అన్నాను. పాన్ తినే అలవాటు నాకు లేదని చెప్పాను కదా, అందుకే అలా అన్నాను. ఓ, దానికి ఎందుకంత గట్టిగా అరవాలి? మామూలుగా వద్దన్నా ఆగిపోయేదాన్ని కదా, బలవంతంగా తినిపించలేం కదా. పిచ్చి పిల్ల. నాకు కోడలొచ్చినంత ఏజ్ వచ్చినా కానీ నా ఆలోచనలు మాత్రం ఈ కాలం పిల్లల్లాగే ఉంటాయి. నువ్వు దేని గురించి ఆలోచించద్దమ్మా. నేను ఏ విషయంలో కూడా నిన్ను ఫోర్స్ చేయను, కానీ ఖచ్చితంగా చెప్పగలను, నువ్వు మా ఇంట్లో చాలా సంతోషంగా ఉంటావు. సరే సరే, నువ్వు బయటికి వెళ్ళాలంటే వెళ్ళొచ్చు, నేను నా రూమ్లోకి వెళ్తాను, సరేనా? ఒక అతను ఒక అమ్మాయిని ప్రేమించాడు. మిమ్మల్ని ప్రేమిస్తున్నానని చెప్పడానికి ధైర్యం చాలలేదంట. అందుకే ఆ అమ్మాయి వేరే వాడిని పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది. మన మనసులో ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నా చెప్పుకోవాలి. అప్పుడే వాళ్లకు మన మనసులో ఏముందో తెలుస్తుందిరా.